బ్రాహ్మణులుగా పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే, బ్రాహ్మణులు కానీ, వైశ్యులు కానీ, క్షత్రియులు కానీ యజ్ఞోపవీతానికి విలువిస్తారు. ఆ యజ్ఞోపవీతం అని ధరించేటప్పుడు గాయత్రి మంత్రం చెప్పిస్తారు. ఆ గాయత్రి మంత్రం 24 ముద్రతో 24 వైబ్రేషన్స్తో ఉంటుంది. దాన్ని చెప్పులతో హీరో చేత మంత్రింపజేయించారు, చెప్పించి. అది చాలా తప్పది. అదే మితిమీరిన, అంటే తనకు తాను స్వయం ప్రకటిత మేధావి అనుకుంటున్నాడు. బ్రాహ్మణత్వాన్ని మొత్తం నాలో ఉంది, నేను బ్రాహ్మణ్ణి, నేనేమన్నా చేయగలను, నేను చెప్పిందే వేదం, ప్రజలు చూస్తారు, ప్రేక్షకులు చూస్తారు అనేది మితిమీరిన తెలివితేటలు. మరి అది చేశాడు కదా, తప్పు కనపడుతుంది కదా. ఇంటర్వెల్ ముందు సన్నివేశం అదే, విశ్రాంతికి ముందు సన్నివేశం అదే. ఎవరు కూడా చెప్పులు వేసుకుని గాయత్రి మంత్రాన్ని ఎవరు చెప్పించరు, ఇది జగమెరిగిన సత్యం. అది మరి తెలిసే, మరి దర్శకుడు చెప్పినప్పుడు తెలిసే చేసి ఉంటాడుగా, తను గమనించాలి కదా. 3 నెలల్లో 6 నెలల్లో నేను బ్రాహ్మణులు ఎలా ఉంటారు అధ్యయనం చేసి నేను చిత్రం నటించాను అన్నాడు. అధ్యయనం చేసి నటించినప్పుడు తెలియాలి కదా, తను చెప్పులు వేసుకుని గాయత్రి మంత్రాన్ని చెప్పిస్తున్నానని చెప్పించకూడదు కదా. మరి అది ఆయన కూడా తెలిసి చేసిన తప్పే, అది తెలియక చేయలేదని ఒకటి మాట. ఆయన అంతా ఒప్పుకున్నాడు, నేను అధ్యయనం చేశాను, దీని మీద శిక్షణ పొందానని చెప్పాడు. ఎక్కడ శిక్షణ పొందాడు? తప్పకుండా సెన్సార్ బోర్డు ముందు సెన్సార్ వాళ్ళకి మేము ఫిర్యాదు ఇవ్వడం జరుగుతుంది. అంటే సెన్సార్ వాళ్ళకి కూడా వాళ్ళకి తెలియదా? అంటే వాళ్ళు ఏదైతే యజ్ఞోపవీతాన్ని గౌరవించే విధంగా గాయత్రి మంత్రం ఉందో ఈ విధంగా పఠిస్తారని తెలిసినప్పుడు సెన్సార్ వాళ్ళు ఎట్లా సెన్సార్ చేశారు? అంటే వాళ్ళు చూసి చూడనట్టుగా ఏదో లాలుచి పడినట్టే కదా వాళ్ళు కూడా, అంతే కదా. నాలెడ్జ్ లేనట్టే కదా. సెన్సార్ బోర్డుని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ఈ సెన్సార్ బోర్డులో రాజకీయం ఎక్కువ. ఎవరు కూడా ఈ సినిమాల మీద అవగాహన ఉన్నవాళ్ళు కానీ, పలానా సబ్జెక్టుల మీద అవగాహన వ్యక్తులు సెన్సార్ బోర్డు సభ్యులు కాదు. మీరు కావాలంటే చూసుకోండి, ఎవరైనా పలుకుబడి ఉన్న వ్యక్తులు వాళ్ళు సెన్సార్ బోర్డు మెంబర్లు అవుతాం, లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారి సెన్సార్, ఆ విధంగా అవుతున్న మూలంగా వాళ్ళకి అవగాహన లోపం. నేను ఎంటైర్ సినిమా పరిశ్రమకి నేను చెప్పేది ఒకటేనండి, ఏ కులాన్ని కించపరిచే విధంగా కానీ, ఏ అంశాలను కూడా కించపరిచే విధంగా తీయొద్దు. పూర్తి అవగాహనతో మీరు చెప్పదలసిన సూటిగా చెప్పండి, అంతేగాని అవగాహన లోపంతో మా సినిమాలు తీయొద్దు. హాయ్ ఇండియా గ్లిజ్ వ్యూవర్స్, నా పేరు పూరి జగన్నాథ్. ఎక్స్క్లూజివ్ వీడియోస్ ఇండియా గ్లిజ్ యూట్యూబ్ ఛానల్లో చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐజీ తెలుగు.